జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీర్చేసిన తర్వాత అదే జీవితం ఒక బ్లాక్ బస్టర్ కూడా ఇస్తుంది. సో మాలా వచ్చింది మాకు బ్లాక్ బస్టర్ అండ్ వెరీ హ్యాపీ. మా గణేష్ అయితే తప్పుడు మామూలుగా లేడు. ఈ సినిమాకి వచ్చిన ఫోన్లు కానీ నేను లైఫ్లో ఏ సినిమాకి రాలేదు. నాకు ఆల్ ద డైరెక్టర్స్ మొత్తం ఫోన్ చేసి మాట్లాడారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు, కృష్ణవంశీ గారు, రాము గారు అయితే ముందు నుంచి నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. నేను అందరి హీరోలు నాకు ఫోన్ చేసి తారక్ నన్ను తెగ పొగిడారు. నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం ఒక హీరోని అందరి హీరోలు నిజంగా. అలాగే నిన్న ఒక ఉమెన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ రత్న గారు ఫోన్ చేశారు. ఆవిడ వాళ్ళ టీం మొత్తం సినిమా చూశారంట. ఎన్టీఆర్ 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 అని మాట్లాడారు. అది చెప్పారు. మాకు రోజు ఉమెన్ ప్రాబ్లమ్స్ చూసి చూసి మా కళ్ళలో నీళ్లు రావు, అలాంటి మా చేత కన్నీళ్ళు పెట్టించాడు ఎన్టీఆర్ అని చెప్పింది ఆవిడ. ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి ఉంది. ఒక ఫ్యాన్ హీరో గారికి ఒక మెయిల్ పెట్టాడు. తను ఎక్కడో కలకట్టాలో సినిమా చూస్తూ ఆ మెయిల్ ఏంటంటే, అన్న సినిమాకి వెళ్ళా, పక్కనే నా పక్క సీట్లో ఒక అమ్మాయి పడింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా పిల్ల పక్కన కూర్చొని సినిమా చూడొచ్చని. బట్ సినిమా నడుస్తుంటే సడన్ గా ఆ అమ్మాయి నాకు చెల్లిలాగా అనిపించింది. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ అని తారక్కి మెయిల్ పెట్టాడు. అది నాకు తెలిసి ఇది హైయెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఈ సినిమా వల్ల మాకు నిజంగా హిట్ డబ్బులే కాదు, రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో. అండ్ ఇంత మంచి కథ ఇచ్చిన వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే. ఇంకా 4-5 స్క్రిప్ట్ ఇలాంటివి ఇస్తే సినిమా చేద్దాం. అండ్ అనూప్ మంచి పాటలు ఇచ్చాడు మాకు. భాస్కర్ భట్ల, కందికొండ, విశ్వ, విజయ్ మాస్టర్, శ్యామ్, బ్రహ్మ అందరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అందరి కష్టం, అందరి ఇష్టం, ఇది అందరి సక్సెస్. అండ్ ఎన్టీఆర్తో వర్క్ చేయటం ఏ డైరెక్టర్కైనా కిక్ ఇచ్చే మ్యాటర్. ఆయనతో పనిచేయడం అంటే ఇంకా ఆయన ఎప్పుడు పిలిచినా సినిమా చేద్దామంటే మొత్తం మేము టీం అంతా వెయిటింగ్. ఐ లవ్ యూ తారక్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా తమ్ముడు, నాకు మా అమ్మ 2 తమ్ముళ్ళు ఇస్తే నాకు దేవుడిచ్చిన తమ్ముడు బండ్ల గణేష్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా మాకు సొంత తమ్ముళ్ళ కంటే మనడితోనే ఎక్కువ ఉన్నాను నేను. అండ్ ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో తన పరమేశ్వరాలతో తీయాలని కోరుకుంటున్నాను. అండ్ సచిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సినిమాలు హిట్లు కాదు కానీ ప్రకాష్ 15 ఏళ్ళ నుంచి ఉన్నారు. నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ప్రకాష్తోనే ఉంటాను నేను. ఈ సినిమా కథ దగ్గర నుంచి మన జీవితాలు మార్చే సినిమా రా అని చెప్తున్నాడు. అదే జరిగింది. అండ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్. అండ్ అలాగే